నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మూడు ముళ్ళు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావ్య ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి తన దినచర్యను ప్రారంభించింది. మనసులోని శూన్యాన్ని పోగొట్టుకోవడానికి తనకి మాత్రమే వినిపించే స్వరంలో ఒక పాటను హమ్ చేస్తుంది. అంతలోనే హాల్లోంచి అత్తగారు లలిత, ఈ రోజు నువ్వేం చేస్తున్నావు టిఫిన్ కోసం? టిఫిన్ రెడీ అయిందా అని అడిగింది. అత్తయ్య గారు, ఈరోజు నిన్న మీరు చెప్పినట్టే పూరీ కుర్మా చేశాను అంటూ టేబుల్ మీద అన్నీ సర్ది అత్తగారికి టిఫిన్ వడ్డించింది శ్రావ్య. టిఫిన్ చేస్తూనే లలిత గారు, నేను ఈరోజు బయటకు వెళ్తున్నాను, మధ్యాహ్నం భోజనానికి నువ్వేదైనా వండుకుని తిను, నా కోసం వంట చేయకు, నేను బయటే తినొస్తాను అని చెప్పింది. సరే అత్తయ్య గారు అంటూ అత్తగారు తిన్న ప్లేట్స్ అన్నీ తీసేసి షింక్లో వేసి తను కూడా టిఫిన్ చేయడానికి కూర్చుంది. అలా సగం పూరి తిందో లేదో వెంటనే అత్తగారు తన చెల్లెల్ని ఇంట్లోకి రమ్మని స్వాగతిస్తూ ఉన్న శబ్దం విని గబగబా లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అత్తగారి చెల్లెలు కవిత అంటే శ్రావ్యకి చాలా భయం. ఎప్పుడొస్తుందా అని భయపడే తుఫాను ఈరోజు వచ్చేసింది. భగవంతుడా, ఈవిడ ఇండియాకి ఎప్పుడొచ్చింది అనుకుంటూ భయపడుతూ వంటగదిలోనే ఒక మూలన నించొని టిఫిన్ తింటోంది శ్రావ్య. అప్పుడే హాల్లో నుంచి తన అత్తగారు ఆవిడ చెల్లెలి మాటలు శ్రావ్య చెవుల్లో పడ్డాయి. నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఆ శ్రావ్యను ఇంట్లోనే పెట్టుకొని పోషిస్తున్నావా? ఆ పిల్లని మెడ పట్టుకుని బయటకు గంటకుండా ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నావు అనగానే లలిత గారు, ఏం చేయమంటావు, మా ఆయన ఈ అనాథం తీసుకొచ్చి నా కొడుకు మెడకు కట్టాడు. పెళ్లి జరిగిపోయాక ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి ఎలా గంటేస్తాను? నాకు జీతం లేకుండా పని మనిషి దొరికింది కదలే అని ఊరుకుంటున్నాను. ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయారు. పవన్ ఉదయం ఆఫీస్కి వెళితే ఏ అర్ధరాత్రికో వస్తాడు. ఇంట్లో ఒక్కదాన్నే బిక్కుబిక్కుమని ఉండాల్సి ఉంటుంది. కనీసం నా అవసరాలన్నీ చూడ్డానికి ఫుల్ టైం పని మనిషిలా అన్నా పనికొస్తుందా శ్రావ్య? అందుకే ఇంట్లోంచి గెంటేయకుండా తనని ఇంట్లోనే ఉంచుకున్నాను అంది. ఆ మాటలు వినగానే శ్రావ్యకి ఒక్కసారిగా గుండె జల్లుమంది. అత్తగారికి మెల్లమెల్లగా తన మీద ప్రేమ కలుగుతుందని, తన్ని ద్వేషించడం మానేసి అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందని మనసులోనే ఆనందపడుతోంది శ్రావ్య. అలాంటిది ఆ క్షణంలో అత్తగారి ముసుగు పూర్తిగా తొలగిపోయింది. శ్రావ్య గుండె 100 ముక్కలయ్యింది. మావయ్య ఎవ్వరికీ ఇష్టం లేదని తెలిసినా కూడా నాకు ఈ పెళ్లి చేసి చనిపోయారు. ఇప్పుడు పవన్కి నేనంటే ఇష్టం లేదు. తను నాతో ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఉదయాన్నే యాంత్రికంగా ఆఫీస్కి వెళ్ళడం, అర్ధరాత్రి తిరిగి రావడం, అంతే తప్ప తనని ఒక్కసారి కూడా ప్రేమగా పలకరించలేదు. సరే చూద్దాం, సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కాలం గడిచే కొద్దీ పవన్ నన్ను ఇష్టపడతాడేమో, తన భార్యగా నాకు స్థానం ఇస్తాడేమో అని అనుకుంటూ కాలం గడుపుతూ వచ్చింది శ్రావ్య. లలిత గారు, శ్రావ్య అంటూ పిలిచిన పిలుపుకి ఆలోచనలకు అంతరాయం కలిగింది. గబగబా కళ్ళు తుడుచుకుంటూ హాల్లోకి వెళ్ళి వాళ్ల ముందు నిలబడింది. వచ్చావా అమ్మా మహారాణి? నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. మా పవన్కి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా కూడా ఇంకా ఇంట్లోనే పడుంటున్నావా? బయటకు పోయి నీ దారి నువ్వు చూసుకోవచ్చుగా అంటూ కవిత శ్రావ్య జుట్టు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టసాగింది. అప్పుడు లలిత గారు, కవిత వదులు, అన్ని దెబ్బలు కొడితే ఆ పిల్ల చచ్చూరుకుంటుంది, వదులు అని బలవంతంగా కవిత చేతుల్లోంచి శ్రావ్యను విడిపించి, శ్రావ్య నువ్వు గదిలోకి వెళ్ళు అంటూ లలిత గారు శ్రావ్యను గదిలోకి పంపించేశారు. ఆ తరువాత కవితతో, కవిత నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎందుకు ఆ పిల్లను ఆ రకంగా కొడుతున్నావు? పొరపాటున అది చేస్తే పోలీస్ కేసులు మన మెడకు చుట్టుకుంటాయి. కర్ర విరక్కుండా, పాము చావకుండా ఈ సమస్య నుంచి బయటపడాలి. ఇప్పుడు తన వల్ల మనకి ఎలాంటి నష్టమూ లేదు. నోరెత్తకుండా ఇంటెడు చాకిరీ చేస్తుంది. తను ఇంట్లో ఉండడం వల్ల మనకే లాభం, పని మనిషి ఖర్చులన్నా మిగులుతాయి అని చెప్పారు లలిత గారు. నువ్వు పని మనిషికి అయ్యే ఖర్చులు మిగులుతాయని చూస్తున్నావు. నేను పవన్ కోసం ఓ మంచి సంబంధం చూశాను. ఆ అమ్మాయి ఒక వ్యాపారవేత్తకి ఒక్కగానొక్క కూతురు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి అమెరికాలోనే చదువుకుందట.
మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఇద్దరిని మళ్ళీ అమెరికా పంపించాలని చూస్తున్నారట. మన పవన్ గాని ఈ పెళ్లి చేసుకుంటే హాయిగా అమెరికా వెళ్ళి సెటిల్ అవుతాడు. ఈ దరిద్రపు కొట్టు దాని పీడ వదులుతుంది. మన పవన్కి పెళ్ళైనట్టు వాళ్ళెవ్వరికీ తెలియదు. మనం ఎలాగోలా ఈ శ్రావ్య చేత విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని దాన్ని ఇంట్లోంచి గెంటెయ్యాలి. అప్పుడు మనకి ఎలాంటి అడ్డు ఉండదు అని చెప్పారు కవిత గారు. శ్రావ్య గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. తన అమ్మా నాన్నలు చనిపోయిన రోజు తన తాతయ్య తన చెయ్యి పట్టుకుని ఈ ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆ రోజు శ్రావ్య ఆ ఇంట్లో అడుగు పెట్టడం లలిత గారికి అస్సలు ఇష్టం లేదు. శ్రావ్య తాతగారు చనిపోయాక లలిత గారు శ్రావ్యని ఇంట్లో నుంచి పంపించేయడానికి ప్రయత్నించినప్పుడు శ్రావ్య మావయ్య లలిత గారికి అడ్డుపడి శ్రావ్యని ఆ ఇంట్లోనే ఉండేలా చేశాడు. ఆ తరువాత కొద్ది రోజులకే శ్రావ్యని పవన్కిచ్చి పెళ్లి చేసి మామయ్య కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో తనని ఆదరించేవారు, అభిమానించేవారు ఎవ్వరూ లేరని శ్రావ్యకి పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ఇంట్లో నా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ లోకంలో నన్నుగా ప్రేమించే ఒక్క మనిషి కూడా లేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. రాత్రి సుమారు 10 గంటలవుతుంది. అప్పుడు శ్రావ్య గది తలుపులు ఎవరో తట్టినట్టు అనిపిస్తుంటే లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కవిత గారు, లలిత గారు ఉన్నారు. కవిత గారు శ్రావ్య జుట్టు పట్టుకొని, ఈ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టు. మర్యాదగా సంతకం పెడితే నీకెలాంటి ఇబ్బంది ఉండదు. కావాలంటే నువ్వు ఈ ఇంట్లోనే ఇలాగే పని చేసుకుంటూ బతకొచ్చు. లేదంటే బయటకు వెళ్ళి నీ బతుకు నువ్వు బతకొచ్చు. సంతకాలు పెట్టనని మొండికేస్తే ఇప్పుడే నా చేతుల్లో చస్తావు అంటూ బెదిరించారు. ఎంత బలవంతం చేసినా శ్రావ్య సంతకం పెట్టడానికి నిరాకరించింది. కవిత గారు శ్రావ్యని బాగా కొట్టారు. ఆ ఇంటికి దూరంలో ఓ పాడుబడిన పాత ఇల్లు వారిదే ఉంది. శ్రావ్యని లాక్కెళ్ళి ఆ ఇంట్లో పడేసి తలుపులేసేశారు. తెల్లారేసరికి దాని తిక్క కుదిరి అదే సంతకం పెడుతుంది. లేకపోతే ఈ రాత్రికి ఆ చీకటి గదిలో భయంతో చస్తుంది అంటూ తలుపులేసి అక్కడి నుంచి వచ్చేశారు. మధ్యరాత్రి ఎప్పుడో మెలకు వచ్చి తను కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టుపక్కలంతా చీకటిగా ఉంది. తను ఎక్కడుందో తనకే అర్థం కాలేదు. అది ఒక స్టోర్ రూమ్లా ఉంది. ఎటు నుంచి కూడా వెలుతురు కనిపించడం లేదు. తను ఆ రూమ్లోకి ఎలా వచ్చిందో కూడా అర్థం కావడం లేదు. తను దెబ్బలు తిని స్పృహ తప్పిపోతే కవిత గారు తనను తీసుకొచ్చి ఆ పాడుబడిన ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. శ్రావ్య మెల్లగా లేచి ఆ గదిలోంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. తలుపు ఎక్కడుందో కూడా తెలుసుకోవడానికి తనకి చాలా సమయం పట్టింది. ఆమెకు బయటికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. మనసులో వేరే వేరే ఆలోచనలు అటు ఇటు తిరుగుతున్నాయి. ఎటు వెళ్తుందో తనకే తెలియక అలా నడుస్తూనే ఉంది. ఎలాగైతేనేం ఆ గది నుంచి బయటపడింది. బయటకొచ్చి 4 అడుగులు వేసిందో లేదో అక్కడే బాగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో 2 తోడేళ్ల లాంటి మనుషులున్నారు. వాళ్ళిద్దరూ శ్రావ్యను ఒంటరిగా చూడగానే వేటాడడానికి తన దగ్గరగా వచ్చారు. శ్రావ్య వాళ్ళిద్దరినీ తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది. ఆ పెనుగులాటలో ఆమెకు చాలా గాయాలయ్యాయి. ఎలాగైతేనేం అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. చాలా దూరం పరిగెత్తాక ఓ చిన్న హోటల్ ముందు కుప్పకూలినట్టు పడిపోయింది. ఆ శబ్దం విని షాప్లోంచి 2 వ్యక్తులు బయటకొచ్చారు. స్పృహ తప్పి పడిపోయిన శ్రావ్యని నీళ్లు చల్లి లేపారు. మీరెక్కడి నుంచి వచ్చారు? ఎవరు మీరు అని అడగగానే నా పేరు శ్రావ్య అని చెప్పి మళ్ళీ స్పృహ తప్పిపోయింది శ్రావ్య. వాళ్ళిద్దరూ శ్రావ్యని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒంటి మీద గాయాలతో స్పృహ లేకుండా ఉన్న శ్రావ్యని చూసి డాక్టర్ ఏం జరిగింది, ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఆ తర్వాతే ట్రీట్మెంట్ చేస్తాను అన్నారు. వాళ్ళిద్దరూ డాక్టర్ ముందు చేతులు జోడించి ఆ అమ్మాయి ఎవరో మాకు తెలీదు, ప్రమాదంలో ఉంటే తీసుకొచ్చాం, మీరు పోలీసులకు చెప్పకండి, ట్రీట్మెంట్ చేయండి అంటూ అడిగారు. వెంటనే డాక్టర్ వాళ్ళున్న పరిస్థితిని అర్థం చేసుకొని శ్రావ్యకు ట్రీట్మెంట్ చేశారు. 2 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు. 2 రోజుల తర్వాత కొంచెం కోలుకున్నాక శ్రావ్యని ఆ ఇద్దరూ ఆ రాత్రి ఏం జరిగింది, అసలు ఎవరు నువ్వు, నీకోసం ఇప్పటి వరకు ఎవ్వరూ రాలేదెందుకు అని అడిగారు.
శ్రావ్య జరిగిందంతా చెప్పింది. అప్పుడు విజయ్, ఈరోజు డాక్టర్ నిన్ను డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు, మరి మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు. ఎక్కడికో చోటుకు వెళ్తాను, కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియడం లేదు అని చెప్పింది శ్రావ్య. అప్పుడు విజయ్, నిన్ను ఒంటరిగా పంపడం మాకు ఇష్టం లేదు. మా ఇల్లు మా హోటల్ వెనకాలే ఉంది. ఇంట్లో మా అమ్మ, నేను, మా తమ్ముడు, చెల్లి ఉంటున్నాం. ఇల్లు చిన్నదే, కానీ కొద్ది రోజులు మీరు ఎలాగో అడ్జస్ట్ చేసుకొని మా ఇంట్లో ఉండండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని చెప్పాడు. అప్పుడు శ్రావ్య ఆ ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పింది. మీరు నాకు చాలా సహాయం చేశారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక విజయ్ తన తల్లిని, చెల్లిని పరిచయం చేశాడు. అదిగో మంచంలో ఉన్న ఆవిడే మా అమ్మ. చాలా కాలంగా అలా మంచానికే పరిమితమై ఉంది. మా అమ్మని చూసుకోవడానికి మా చెల్లి కాలేజీ చదువు కూడా మానేసింది. నేను ఈ హోటల్ చూసుకుంటున్నాను. నా తమ్ముడు నాకు సహాయంగా ఉంటున్నాడు. మీరు స్నానం చేసి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీరు ఈ ఇంట్లో మీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. ఏ విధమైన మొహమాటము పడొద్దు అని చెప్పి హోటల్లోకి వెళ్ళిపోయాడు విజయ్. చాలా రోజుల తర్వాత ఇంత ఆదరమైన మాటలు వినిపించడం శ్రావ్య మనసుకి ఎంతో స్వాంతన కలిగింది. శ్రావ్య చాలా తక్కువ కాలంలోనే ఆ ఇంట్లో వారందరితో కలిసిపోయింది. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ విజయ్కి హోటల్లో కూడా సహాయం చేస్తూ విజయ్ చెల్లిని, తమ్ముణ్ణి కాలేజీకి వెళ్ళి చదువుకోమని ప్రోత్సహించింది. శ్రావ్య గబగబా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి విజయ్ తమ్ముణ్ణి, చెల్లెల్ని కాలేజీకి పంపించి తన తల్లికి స్నానం చేపించి భోజనం తినిపించి హోటల్కి వచ్చేది. హోటల్లో పనులన్నీ చకచకా చేసేసి విజయ్కి కూడా విశ్రాంతిని కల్పించేది. అలా ఇంటి పనులన్నీ చూసుకుంటూ హోటల్ పనుల్లో కూడా వర్క్ షేర్ చేసుకుంటూ ఎంతో సహాయంగా ఉంటున్న శ్రావ్యకి విజయ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు శ్రావ్య భావోద్వేగానికి లోనై, ఈరోజు మీరు నాకు అండగా నిలబడకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. ఆ రాత్రి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నాకు మీరు ఆశ్రయం ఇచ్చారు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉండాలి అంటూ చెప్పింది. మెల్లగా విజయ్ చెల్లి, తమ్ముడు కాలేజీ చదువులు పూర్తి చేశారు. హోటల్ కూడా బ్యాంకు లోన్ తీసుకొని ఓ పెద్ద హోటల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ హోటల్ కూడా చాలా బాగా నడుస్తుంది. విజయ్ తన తల్లికి మంచి వైద్యం అందించటంతో ఆవిడ మెల్లగా లేచి తన పనులు తాను చేసుకోగలుగుతున్నారు. చూస్తూ ఉండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. విజయ్, శ్రావ్య నడిపిస్తున్న హోటల్కి మంచి పేరు వచ్చింది. దగ్గరలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వారి ఆఫీసుల్లో జరిగే పార్టీలకి ఇక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. అలాగే ఒకరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పార్టీ జరగటంతో హోటల్కి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. విజయ్, శ్రావ్య ఉదయాన్నే పని మొదలుపెట్టి ఆర్డర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి 12 కంటే ముందుగానే ఆఫీస్కి చేరుకున్నారు. అప్పుడు ఆఫీస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకో ½ అన్ అవర్లో లంచ్ స్టార్ట్ అవుతుంది, మీరు డైనింగ్ ఏరియాలో ఫుడ్ ఐటమ్స్ అన్నీ సర్ది పెట్టండి అని చెప్పి వాళ్లకు డైనింగ్ ఏరియా చూపించారు. విజయ్, శ్రావ్య ఫుడ్ ఐటమ్స్ అన్నీ బయటకు తీసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా పవన్ అక్కడ శ్రావ్యను చూసి ఆశ్చర్యపోయాడు. లంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరబోతున్న శ్రావ్యతో పవన్ దగ్గరకొచ్చి, శ్రావ్య, ఇన్ని రోజులు ఏమైపోయావు, ఎక్కడున్నావు, నేను నీతో మాట్లాడాలి అని అడిగాడు. నీతో మాట్లాడడానికి నాకేమీ మిగల్లేదు అంటూ శ్రావ్య అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. పవన్ వెంటనే శ్రావ్య మీద లేని ప్రేమని నటిస్తూ, శ్రావ్య, ఇన్ని రోజులు ఏమైపోయావు, నీకోసం మేమంతా ఎంత వెతికామో తెలుసా, నువ్వు వెంటనే నాతో పాటు వచ్చేయి అని అడిగాడు. శ్రావ్యకి పవన్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. చాలాసేపు బ్రతిమాలినా శ్రావ్య నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో పవన్ కోపంతో, నువ్వు నా భార్యవి, నేను కట్టిన తాళి నీ మెళ్ళలోనే ఉంది, నువ్వు నాతో గనక మర్యాదగా రాకపోతే నిన్ను నా వెంట ఈడ్చుకెళ్లే హక్కు నాకుంది, మర్యాదగా నాతో రా అన్నాడు. అప్పటి వరకు ఎంతో శాంతంగా మంచిగా మాట్లాడుతున్న పవన్ ఒక్కసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించగానే శ్రావ్య షాక్ అయిపోయింది. వెంటనే పవన్, నువ్వు నాతో పాటు ఎలా రావో చూస్తాను, ఇది ఆఫీస్ కాబట్టి బతికిపోయావు అంటూ తన కొలీగ్స్ అటువైపు రావడం చూసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పవన్ ఇంటికి వెళ్ళాక లలిత గారితో ఆ రోజు ఆఫీస్లో శ్రావ్యను చూసిన విషయం చెప్తాడు. వెంటనే లలిత గారు, దాన్ని అలా ఎలా వదిలేసి వచ్చావు? శ్రావ్యని ఇంటికి తీసుకురావాల్సింది. తనతో మనకిప్పుడు ఎంత అవసరం ఉంది? నేను చూస్తే కాళ్ళు చేతులు పడిపోయి ఇలా మంచానికే పరిమితమయ్యాను. నాకు సేవలు చేయడానికి ఇప్పుడు ఒక మనిషి కావాలి. ఆ కవిత నేను ఎంత చెప్పినా వినకుండా ఆ శ్రావ్యని ఇంట్లో నుంచి బయటకు గింటేసి హాయిగా తన పని తను చూసుకుంటుంది. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన వైపు కాస్త తొంగి కూడా చూడడం లేదు. అమెరికా సంబంధం అది ఇది అని ఆశలు పెట్టింది. తీరా చూస్తే నీకు ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి వాళ్ళు పిల్లనివ్వలేదు. మన సంగతి తెలిసి ఎవ్వరూ నీకు పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. ఆ రోజు ఆ కవిత మాటలు విని ఉండకపోతే ఆ శ్రావ్య మనకి సేవలు చేస్తూ మన ఇంట్లోనే పడుండేది. ఇప్పుడు అది కనిపించిందంటున్నావు కాబట్టి ఎలాగైనా నువ్వు గొడవ చేసైనా 4 దెబ్బలు కొట్టైనా ఇంటికి తీసుకురా అని చెప్పింది. తల్లి చెప్పిన మాటలను గురించి రాత్రంతా ఆలోచించాడు పవన్. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ని ఒక 10 మందిని పోగు చేసుకొని తర్వాత రోజు ఉదయాన్నే హోటల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద గొడవ చేశాడు. రాను రాను గొడవ పెద్దదవ్వటంతో శ్రావ్య బయటకు రాక తప్పలేదు. శ్రావ్య బయటకొచ్చి పవన్తో, నన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నేను బ్రతికున్నానా చచ్చిపోయానా నేను ఏమైపోయానో ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ హక్కుతో నన్ను రమ్మని పిలుస్తున్నావు? మీకు కాస్తైనా సిగ్గుండాలి. మన పెళ్ళైన మొదటి రోజు నుంచి ఏ రోజు నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ రోజు నాకు భార్యగా గౌరవం కానీ ప్రేమ కానీ ఇవ్వలేదు. అసలు నన్ను మనిషిలాగానే చూడలేదు. ఈరోజు ఎలాగోలా నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటే ఈ ప్రశాంతతను కూడా చెడగొట్టాలని చూస్తున్నావా? భర్త అనేవాడు లేకుండానే 3 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా నీతో నాకు అవసరం లేదు. నేను తిరిగి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో పని మనిషిలా మీకు చాకరీ చేస్తూ పడుండాలని అనుకోవడం లేదు. నా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టిన మీ కాళ్ళ దగ్గర మళ్ళీ జీవోత్సవంలా బ్రతకలేను. నీకు కాస్తైనా సిగ్గు శరం మానం అభిమానం అలాంటివేమైనా ఉంటే నా జోలికి రాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది శ్రావ్య. శ్రావ్య మాటలకి పవన్ కోపంతో శ్రావ్యని లాగపెట్టి కొడతాడు. పవన్ శ్రావ్య మీద చెయ్యెత్తటంతో విజయ్ గబగబా విజయ్కి పవన్కి మధ్యలో అప్పుడు చాలా పెద్ద గొడవ జరుగుతుంది. పవన్ స్నేహితులు విజయ్ని బాగా కొట్టి శ్రావ్యని జుట్టు పట్టుకొని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు శ్రావ్య కోపంతో పవన్ని ఒక్క తోపు తోసి, నువ్వు కట్టిన ఈ తాళి నా మెళ్ళో ఉండడం వల్లే కదా నువ్వు నా మీద అధికారం చెలాయించాలని చూస్తున్నావు. నీ కాళ్ళ దగ్గర ఓ కుక్కలా పడుండడానికి ఇక మీదట నా ఆత్మాభిమానం ఒప్పుకోదు. నువ్వు నిజంగా మారి నా విలువ తెలుసుకొని నిన్ను నాతో తీసుకెళ్ళడానికి వచ్చుంటే నేను సంతోషంగా మన బంధానికి విలువిచ్చి గౌరవం ఇచ్చి నీతో పాటు వచ్చేదాన్ని. కానీ నీలో ఏమాత్రం మార్పు రాలేదని, ఏదో ఆశించే నువ్వు నా కోసం వచ్చావని నీ మాటలు చేష్టలే చెప్తున్నాయి. ఆ రోజు నాకు ఆశ్రయం ఇచ్చిన మామయ్య మాటలకు తల వంచి నీ చేత నా మెళ్ళలో 3 ముళ్ళు వేయించుకున్నాను. ఈరోజు నా మీద ప్రేమ కానీ గౌరవం కానీ లేని నీకు నా జీవితంలో తిరిగి స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ తన మెడలో ఉన్న తాళిని తెంచి పవన్ మొహం మీద విసిరు కొట్టింది. అయినా సరే పవన్ శ్రావ్యని దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అడ్డుగా వచ్చిన విజయ్ని కూడా కొట్టాడు. అప్పుడు పవన్ శ్రావ్యని ఈడ్చుకెళ్ళి కారెక్కించబోతూ ఉంటే విజయ్ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు విజయ్ తల్లి జానకమ్మ విజయ్తో ఈ తాళిని శ్రావ్య మెళ్ళలో కట్టమని విజయ్ చేతికిచ్చింది. అప్పుడు విజయ్ పవన్ని పక్కకి తోసి వెంటనే ఆ తాళి తీసుకెళ్లి శ్రావ్య మెళ్ళలో కట్టాడు. అక్కడ ఏం జరుగుతుందో శ్రావ్యకి అర్థమయ్యేలోపే విజయ్ శ్రావ్య మెళ్ళలో 3 ముళ్ళు వేసేశాడు. వెంటనే విజయ్ తల్లి జానకమ్మ గారు పవన్ని లాగిపెట్టి కొట్టి, ఇప్పుడు ఈ శ్రావ్య నా కోడలు, తన ఒంటి మీద నీ చెయ్యి పడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇంకెప్పుడూ జీవితంలో మా కోడల జోలికి రావడానికి ప్రయత్నించొద్దు. ఏ రోజైతే
కట్టుకున్న భార్యని భార్యగానే చూడకుండా హింసించి ఇంట్లో నుంచి బయటకు గెంటేశావో ఆ రోజే మీ ఇద్దరి బంధం తెగిపోయింది. ఇంకా నువ్వు భర్తని అంటూ తన మీద అజమాయిషీ చేయడానికి ప్రయత్నించకు. బంధానికి విలువిచ్చేవాడే భర్త అవుతాడు, కానీ అవసరాల కోసం బంధాల్ని వాడుకునేవాడు ఎప్పటికీ భర్త కాలేడు. నువ్వు ఇంకెప్పుడైనా మా కోడలి వైపు కన్నెత్తి చూడాలని ప్రయత్నిస్తే నేను నీకు ఎలాంటి గుణపాఠం చెప్తానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అంటూ జానకమ్మ గారు పోలీసులకు ఫోన్ చేయబోయారు. వెంటనే పవన్ స్నేహితులు పరిస్థితి చేజారిపోయిందని అక్కడి నుంచి భయంతో జారుకున్నారు. తన ప్రమేయం లేకుండా అక్కడ జరిగిపోయిన విషయాలన్నీ ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్చేష్టురాలై చూస్తూ నిలబడిపోయింది శ్రావ్య. వెంటనే జానకమ్మ గారు శ్రావ్యని దగ్గరికి తీసుకొని, అమ్మా శ్రావ్య, నన్ను క్షమించమ్మా. నీ అభిప్రాయంతో పని లేకుండా నేను ఈ పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నిన్ను ఎలా విడిపించాలో నాకు అర్థం కాలేదు. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు అంటూ శ్రావ్య ముందు చేతులు జోడించారు. అప్పుడు వెంటనే విజయ్ శ్రావ్య దగ్గరకు వచ్చి, శ్రావ్య, నీ అనుమతి తీసుకోకుండానే నీ మెడలో నేను తాళి కట్టాను. నేను ఎప్పటినుంచో నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఆ విషయం నీతో చెప్పడానికి భయపడ్డాను. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, నువ్వు ఇంకా నా నుంచి దూరంగా వెళ్ళిపోతావేమోనని సంకోచించి నా మనసులో విషయాన్ని నీతో చెప్పకుండా ఉండిపోయాను. కానీ ఈరోజు పరిస్థితుల ప్రభావం వల్ల నీ మెళ్ళో నేను ఆ తాళిని కట్టాల్సి వచ్చింది. నీకు ఇష్టం లేకపోతే మనిద్దరం ఇప్పుడెలా ఫ్రెండ్స్లా ఉంటున్నామో అలాగే ఉందాం. నిన్ను బలవంతంగా నా భార్యను చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ తలదించుకుని నిలబడ్డాడు విజయ్. ఆల్రెడీ పెళ్లి పేరుతో మోసపోయి ఎదురు దెబ్బలు తిన్న శ్రావ్య ఇప్పుడు జరిగిన పెళ్లికి ఆ తాళికి విలువ ఇవ్వాలో లేదో తెలియక మౌనంగా నిలబడిపోయింది. రోజులు గడుస్తున్నాయి. విజయ్ ఇంట్లో వాళ్ళందరూ శ్రావ్యని ఇంతకుముందు ఎలా చూసుకున్నారో ఏ తేడా లేకుండా అలాగే అంతే ప్రేమతో చూసుకుంటున్నారు. విజయ్ కూడా తనకి శ్రావ్య మీద ఉన్న ప్రేమని పెద్ద పెద్ద బహుమతులతో కాకుండా తను శ్రావ్య మీద చూపించే కేరింగ్తో, శ్రావ్యతో గడిపే సమయంతో శ్రావ్యకి అర్థమయ్యేలా చూపిస్తున్నాడు. రోజూ గుడికి తీసుకెళ్లడం, సాయంత్రం పార్కుకి తీసుకెళ్లడం, తనకి ఏ చిన్న కష్టము కలగకుండా, ఏ చిన్న విషయంలోనూ తన మనసును నొప్పించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మెల్లమెల్లగా విజయ్ చూపించే ప్రేమతో శ్రావ్య మనసు కూడా మారుతూ కాలక్రమంలో విజయ్ని భర్తగా అంగీకరించడం మొదలుపెట్టింది. విజయ్, శ్రావ్య ఎంతో సంతోషంగా తమ జీవితాల్ని ఆనందమయం చేసుకున్నారు. ఇదండి ఈరోజు కథ. జానకమ్మ గారు తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించింది? ఆవిడ ఆ రోజు విజయ్కి, శ్రావ్యకి పెళ్లి జరిపించడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? లేదంటే శ్రావ్య పవన్తో పాటు వెళ్ళిపోయి ఉండడమే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.